ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా బస్సు కండక్టర్ శివాజీరావు గైక్వాడ్ స్థాయి నుంచి భారతీయ చలనచిత్ర రంగాన్ని శాసించే సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. తాజాగా ఆయన బెంగళూరు రూట్ నెంబర్ 10A బస్సులో పనిచేసిన కాలం నాటి ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్టార్డమ్ వచ్చిన తన గతాన్ని, పాత మిత్రులను మర్చిపోని ఆయన వ్యక్తిత్వానికి నెటిజన్లు మురిసిపోతున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన వారిలో తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరని కూడా చెప్పవచ్చు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి తరహాలోనే అంచెలంచెలుగా కింది స్థాయి నుంచి ఎదిగిన రజనీకాంత్ ఇప్పుడు భారతదేశంలోనే సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఒకరుగా అని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ అయితే సంబంధించి అయితే మనకు ఒక ఆసక్తికరమైన విషయం అయితే వెలుగులోకి రావడం జరిగింది. వాస్తవానికి మహారాష్ట్రకు చెందిన మా రజనీకాంత్ అసలు పేరు అయితే శివాజీరావు గైక్వాడ్. అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో ఆయన అయితే కర్ణాటకలోని బెంగళూరులో స్థిరపడడం జరిగింది. అక్కడే శివాజీరావు గైక్వాడ్ అనే పేరుతోనే కండక్టర్గా ఉద్యోగం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పనిచేసిన, డిపోలో పనిచేసిన కండక్టర్ ఐడి కార్డ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పవచ్చు. దాంట్లో స్పష్టంగా ఆయన పేరు కూడా శివాజీరావు గైక్వాడ్ అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా నెలసరి వేతనంతో పాటు అది బ్యాడ్జ్ నెంబర్ కూడా అందులో స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలోనే దీన్ని తాజాగా ఇది బయటకు వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ మాత్రం తెగ మురిసిపోతున్నారు. దీన్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నదైతే జరుగుతున్నది. ఇటీవల ఇప్పటికే కూలీ సినిమాలో ఒక కండక్టర్ బ్యాడ్జ్కి సంబంధించి కూడా ఒకటి వైరల్గా మారిన విషయం అయితే ఇది బెంగళూరులో కండక్టర్గా పనిచేసిన రజనీకాంత్ అని అందరూ భావించినప్పటికీ అది కాదని కూలీ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అయితే ప్రకటించడం జరిగింది. వాస్తవానికి కూలీ సినిమాలో చూపించిన కండక్టర్ బ్యాడ్జీ అనేది తన తండ్రిదని లోకేష్ కనగరాజ్ ప్రకటించారు. కూలీ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తండ్రి కూడా కండక్టర్ కావడంతో అతను సర్వీస్లో ఉన్నప్పుడు వాడిన కండక్టర్ బ్యాడ్జీని కూలీ సినిమాలో వాడామని చెప్పి ఇది రజనీకాంత్ కాదని కూడా ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. వాస్తవానికి రజనీకాంత్ అనంతరం సినిమాల్లో ప్రవేశించిన పేరు మారిన క్రమంలోనే ఆయన సౌత్ ఇండియా సూపర్ స్టార్గా ఎదిగిన నేపథ్యంలో ఇప్పటికే కోట్లాది మంది ఫ్యాన్స్ను సంపాదించుకోవడం జరిగింది. అటు కేరళ హిందీతో పాటు ఇటు టాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, ఇటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో కూడా బాగా ఫాలోయింగ్ ఉన్న అరుదైన హీరోల్లో కూడా రజనీకాంత్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ గత సాధారణ ఎన్నికల్లో పార్టీ పెట్టేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైన నేపథ్యంలో చివరి క్షణంలో తన రాజకీయ ప్రస్థానాన్ని విరమించుకోవడం జరిగింది. అది అప్పట్లో అభిమానులను నిరాశపరిచినప్పటికీ తాను సినీ రంగంలోనే మెగాస్టార్ చిరంజీవి లాగా కొనసాగాలని నిర్ణయించుకున్నానని అప్పట్లో రజనీకాంత్ అయితే ప్రకటించడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రిగా రజనీకాంత్ చూడలేకపోయాము అనే ఒక బాధ మాత్రం లక్షలాది మంది రజనీకాంత్ అభిమానులు మాత్రం లేకపోలేదు. అయినప్పటికీ తనదైన శైలిలో అనేక సేవా కార్యక్రమాలు అయితే రజనీకాంత్ ఇప్పటికీ చిరంజీవి తరలోనే నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకించి ఎంత ఎదిగినప్పటికీ ఒదిగి ఉండాలనే స్వభావం చిరంజీవి తరహాలోనే రజనీకాంత్లో కూడా మనం చూస్తున్నాము. తాను కండక్టర్గా చేశానని చెప్పుకోవడానికి ఇప్పుడు కోట్లాది రూపాయలకు అధిపతి కావచ్చు, స్టైల్ ఆఫ్ యాక్టింగ్ కావచ్చు, స్టైల్ ఆఫ్ డ్యాన్సింగ్లో కూడా రజనీకాంత్ పెట్టింది పేరని చెప్పవచ్చు. ముఖ్యంగా కండక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో కూడా బస్సులో టికెట్ చింపడం దగ్గర నుంచి ప్రయాణికులతో మాట్లాడే విధానంలో కూడా ఎంతో వైవిధ్యాన్ని, ఎంతో కొత్తదనాన్ని ప్రదర్శించేవారని ప్రయాణికులు కూడా చెప్తున్న సందర్భాలు కూడా ఇటీవలే కూడా వైరల్గా మారిన నేపథ్యంలోనే ఆ స్టైల్, ఆ యాక్టివ్నెస్ ఆయన క్రమంగా సినిమాల వైపు మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే
ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ క్రమంలోనే ఆయన సౌత్ ఇండియాలోనే ఒక సినీ రంగంలో కూడా తిరుగులేని మహారాజుగా రారాజుగా ఎదిగారని చెప్పవచ్చు.